నదులలో స్నానం చేయటానికి వెళ్తున్న ఓ హిందువుల్లారా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నదీ స్నానం అనేది ఎంతో పవిత్రతను కలిగించే అంశం. మనకు చిత్తశుద్ధి కలిగి మోక్షానికి దారి తీస్తుంది. సామాజికంగా శుభ్రత కూడా అంతే అవసరం. ఉదాహరణకు శ్రీశైలం ఉందనుకోండి. శ్రీశైలంలో ఉండే పాతాళ గంగలో అనేక మంది మహర్షులు ఆ పాతాళ గంగలో స్నానం చేసి అక్కడే తపస్సులు నిర్వహించారు. అటువంటి పుణ్య ప్రదేశంలో కొంతమంది హిందువులు తెలియక ఏం చేస్తున్నారంటే, రూముల్లో స్నానం చేయకుండా డైరెక్ట్ గా స్నానం చేయకుండా వచ్చి ఇందులో బట్టలు విప్పేసి డ్రాయర్తో అక్కడే సబ్బులు రాసేసుకొని షాంపూలు రాసేసుకొని స్నానం చేస్తున్నారు. స్నానం చేసిన తర్వాత విడిచేసిన బట్టలు అక్కడే విడిచేస్తున్నారు. ఇది చాలా తప్పు. హిందువులు తప్పక తెలుసుకోవాలి. మన నదులు అపరిశుభ్రంగా ఉన్నాయి అంటే కారణం మనమే. మనం నదిని పుణ్యదేవతగా భావించినప్పుడు అక్కడ శుభ్రంగా ఉంచవలసినటువంటి పరిస్థితి కూడా మనమే చేసుకోవాలి. దాన్ని అపరిశుభ్రంగా చేస్తే అది విదేశాల్లో ఉండే నదులకు మన నదులకు తేడా లేదు. నిజానికి విదేశాల్లో ఉండే నదులే చాలా శుభ్రంగా మెయింటైన్ చేయబడతాయి. మనం ఆ నదిని పుణ్యంగా భావించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ శుభ్రత పాటించవలసిన బాధ్యత మనదే. మీరు నదీ స్నానానికి వెళ్లాలనుకున్నప్పుడు రూముల్లోనే స్నానం చేసి ఇక్కడ కేవలం మునకలు మాత్రమే వెయ్యండి. అప్పుడు శుభ్రత ఆటోమేటిక్ గానే ఉంటుంది.